వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్గౌడ్ తాండా ఎంపీపీ పాస్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు శేషగిరి సాధారణ బదిలీలో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కొంతమంది నెల రోజుల నుండి పాఠశాలకు సక్రమంగా వెళ్లడం లేదు. అది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు విషయం తెలుసుకుని బదిలీపై వెళ్లిన శేషగిరి సార్ని తిరిగి ఇక్కడే పనిచేయడం నియమించాలని బషీరాబాద్ విద్యాధికారి సుధాకర్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం విడతి పత్రం అందజేశారు. ఆయన ఎటువంటి స్పందన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాఠశాల ఎదుట పాత సార్ వస్తేనే తమ పిల్లలను బడికి పంపిస్తామంటూ నిరసన వ్యక్తం చేశారు. మంది స్టూడెంట్సే ఉంటుంది. సార్ వచ్చినాక 100 పైన ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు సార్ వెళ్ళిపోయినాక పిల్లల పరిస్థితి అధ్వానంగా అయింది. అందుకే పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు అందరు కలిసి సార్ రావాలని ఎంఈఓకు తెలిపినాము. అదేవిధంగా తల్లిదండ్రుల ద్వారా డిఈఓకి గిట్టంగా, అదేవిధంగా కలెక్టర్కు గిట్టంగా వినిపించడం ఏంటంటే మా సార్ శేషగిరి సార్ డిప్యూటేషన్ కాకుండా బదిలీ పైన మళ్ళీ మంతన్గౌడ్ తాండాకే రావాలని తల్లిదండ్రులు, యువకులు అందరు కోరుకుంటున్నారు. సార్ వచ్చినంత వరకు పిల్లలు స్కూల్కు వెళ్ళమని అంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక్క స్టూడెంట్స్ గిట్టంగా స్కూల్కు రాలేరు. అందుకే మేము ఏంటంటే శేషగిరి సార్ వచ్చినంత వరకు అదేవిధంగా పిల్లలు రారు. అదేవిధంగా మేము తల్లిదండ్రులు ఇలాగే నిరసన తెలుపుతాము. పిల్లలకు స్కూల్కు పంపాం. వెంటనే స్పందించి శేషగిరి సార్ని బదిలీ పైన మళ్ళీ మంతన్గౌడ్ తాండా పాఠశాలకు పంపాలని మనవి చేస్తాం. శేషగిరి సార్ ఉండడం వల్ల ఈ పాఠశాలకు ఎంతో వైభవం వచ్చింది. కానీ మా శేషగిరి సార్ లేకపోవడం వల్ల ఈ పాఠశాల కళ అనేది తప్పిపోయింది. గతంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 20 మంది కన్నా తక్కువనే ఉన్నారు. ఆ లోపం ఎవరి వల్ల అంటే మా శేషగిరి సార్ లేకపోవడం వల్లనే. అది కూడా శేషగిరి సార్ లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు కూడా, వాళ్ళ పిల్లలు కూడా పాఠశాల మాన్పించి పనికి తోలుకోపోతున్నారు. అందుకే మా శేషగిరి సార్ మాకే రావాలని మేమందరం గ్రామ ప్రజలు, మళ్ళీ గ్రామ పెద్దలు, మళ్ళీ